ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారా? ఈరోజు చక్కటి వాగ్దానంతో దేవుడు నన్ను మీ ముందుకు తీసుకొచ్చి ఉన్నాడు. ఈరోజు దిన వాగ్దానము ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, నువ్వు ఏ గట్టు పరిస్థితిలో ఉన్నా, మన విన్నపములు దేవునికి తెలియచేయాలంట. నువ్వు అనుకోవచ్చు నాకు ఈ ఉద్యోగం రాదు అని, నువ్వు అనుకోవచ్చు నాకు ఈ అనారోగ్యము పోదు అని, నువ్వు అనుకోవచ్చు నా భర్త మారరు అని, నువ్వు అనుకోవచ్చు నీ స్థితి మారదు, నీ బ్రతుకు మారదు, నీ కుటుంబం పరిస్థితి మారదు అని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నీ విన్నపములో నాకు తెలియచేయి. ఈరోజు నువ్వు నరులను ఆశ్రయిస్తున్నావేమో, ఈరోజు అధికారులను ఆశ్రయిస్తున్నావేమో, రక్త సంబంధికుల మీద ఆధారపడుతున్నావేమో, వీళ్ళందరి మీద ఆధారపడి నువ్వు దేవుడి మీద ఆనుకోవటం మానేసావేమో. ఒకసారి పరిశీలించుకున్నావు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. ఈరోజు నీ పట్ల కార్యం జరగాలి అంటే, ఈరోజు నువ్వు విడుదల పొందాలి అంటే, ఈరోజు నీ జీవితంలో విజయమును చూడాలంటే, స్వస్థత నువ్వు చూడాలంటే, ఘనత నీ జీవితంలో, కీర్తి నీ జీవితంలో రావాలి అంటే కేవలము నీవు దేవుడి మీద ఆధారపడడం తర్వాత మాత్రమే. నువ్వు నరులను ఆశ్రయిస్తే ఏమి ఉపయోగం ఉండదు. అందుకని అంటున్నారు, నరులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని సెలవిస్తున్నాడు. ఇక్కడ దేవుడు స్పష్టంగా నీతో నాతో మనతో మాట్లాడుచుంది ఏంటి అంటే, మీ విన్నపములు నాకు తెలియచేయండి. ఎందుకు నరుల మీద ఆశ్రయిస్తున్నావు? ఎందుకు అధికారుల మీద ఆశ్రయిస్తున్నావు? ఎందుకు నీ సమయాన్ని వృధా చేస్తున్నావు? నీ విన్నపములు మనుషుల దగ్గర చెప్పి ఏడుస్తున్నావు, ఏం ఉపయోగం? చూడండి, మనుషుల దగ్గర మనం ఒకసారి ఏడుస్తాం, 2 సార్లు ఏడుస్తాం, 3 సార్లు 4 సార్లు 5 సార్లు ఏడ్చామనుకోండి, ఏమనుకుంటారు? ఏమేంటి పద్దాకులు వచ్చి నా దగ్గర ఏడుస్తుందని అనుకుంటారు. కానీ యేసయ్య మాత్రం నువ్వు ఎన్నిసార్లు వచ్చినా నిన్ను ఆదరిస్తాడే కానీ విసుగు చెందడు. మీ మనవులు వినటానికి నా చెవులు మందం కాలేదు అంటున్నాడు. నువ్వు రావాలని ఆశపడుతున్నాడు. నువ్వు ప్రతి విషయం మీద ఆయన మీద ఆధారపడాలని, ప్రతి విషయంలో ఆయన కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలని, ప్రతి విషయంలో ఆయన ఆనుకుని నువ్వు కార్యము పొందుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు నాకైతే తెలియదు, కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. నీ సమయాన్ని వృధా చేసుకోకు. నీ విన్నపములు నా సన్నిధికి వచ్చి నాతో చెప్పు. నేను వింటాను, నిన్ను విడిపిస్తాను, నిన్ను రక్షిస్తాను, నీకు స్వస్థత ఇస్తాను, నీకు ఏమి కావాలని నేను అనుగ్రహిస్తాను. అయితే నా మీద ఆధారపడు, నా వైపు చూడు, నాకు తెలియచేయి. కృతజ్ఞతాపూర్వకంగా నీ విన్నపములు నాకు తెలియచేయి. దేవుడు మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. నమ్మిన వారు హల్లెలూయా చెప్తారండి. ఈ వాక్యము మీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల స్థిరపరచబడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ నా వందనాలు.